ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్లో ఏది లీనియర్ ఈక్వేషన్ కాదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఈక్వేషన్లో ఎన్నైతే వేరియబుల్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్స్కి కూడా పవర్ అనేది ఓన్లీ 1 ఉండాలి. అలా ఉంటేనే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, లేకపోతే లీనియర్ ఈక్వేషన్ అనేది అవ్వదు. సో ఆప్షన్ వైజ్ 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? x+5 = y +4. దీంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x అనే వేరియబుల్ ఉంది, y అనే వేరియబుల్ ఉంది. x అనే వేరియబుల్కి పవర్ 1 ఉంది, y అనే వేరియబుల్కి పవర్ 1 ఉంది. ఇక్కడ x వేరియబుల్కి పవర్ 1 ఉంది కాబట్టి y వేరియబుల్కి పవర్ 1 ఉంది కాబట్టి ఇది ఏ ఈక్వేషను? లీనియర్ ఈక్వేషన్. సో ఆన్సర్ ఇది కాదు. సెకండ్ ఆప్షన్లో ఏముంది? x+2 = 3+y అని ఉంది. ఇక్కడ x అనే వేరియబుల్ ఉంది, y అనే వేరియబుల్ ఉంది. ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. ఇంకే పవర్స్ లేవు, ఓన్లీ పవర్ 1 మాత్రమే ఉంది కాబట్టి ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ కాబట్టి ఆన్సర్ ఇది కాదు. థర్డ్ ఆప్షన్ ఏంటి? x² + 3 = y +4. ఇక్కడ x అనే వేరియబుల్ ఉంది, y అనే వేరియబుల్ ఉంది. x అనే వేరియబుల్కి ఇక్కడ పవర్ 2 ఉంది. లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే పవర్ ఎంత ఉండాలి? 1. సో ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు కాబట్టి మన ఆన్సర్ ఏంటి? 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఈ 4 ఆప్షన్స్లో ఏ లీనియర్ ఈక్వేషన్కి ఒకే వేరియబుల్ ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఆప్షన్ అనేది లీనియర్ ఈక్వేషనా కాదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? వేరియబుల్కి పవర్ 1 ఉంటే దాన్ని ఏమంటారంటే లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడ x పవర్ 1 ఉంది, y పవర్ 1 ఉంది కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషనే. కాకపోతే ఇది ఓన్లీ 1 వేరియబుల్ని మాత్రమే కలిగి ఉందా? లేదు, దీనికి x అనే వేరియబుల్ ఒకటి ఉంది, y అనే వేరియబుల్ ఉంది. అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. రెండో ఆప్షన్ ఇది లీనియర్ ఈక్వేషనా కాదా? ఇక్కడ yకి పవర్ అనేది 1 ఉంది, xకి పవర్ అనేది 1 ఉంది. సో ఇది లీనియర్ ఈక్వేషనే. ఈ లీనియర్ ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x, y అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి. మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి? 1 వేరియబులే కావాలి. సో ఇది కూడా మనకు కావాల్సిన లీనియర్ ఈక్వేషన్ కాదు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఇది అసలు లీనియర్ ఈక్వేషనేనా? ఈ y అనే వేరియబుల్కి పవర్ 1 ఉంది, x అనే వేరియబుల్కి పవర్ 2 ఉంది. అంటే అసలు ఇది లీనియర్ ఈక్వేషనే కాదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటి? మనకి 4. ఇది మన ఆన్సర్. దీంట్లో x అనే ఒకే వేరియబుల్ ఉంది అండ్ x అనే వేరియబుల్కి 1 అనే పవర్ ఉంది. అంటే ఇది లీనియర్ ఈక్వేషను, అంటే ఒకే వేరియబుల్ కలిగిన లీనియర్ ఈక్వేషను. సో మన ఆన్సర్ ఏంటి? 3x + 1 = 0. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్లో ఏది లీనియర్ ఈక్వేషన్ కాదో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. లీనియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం వేరియబుల్స్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x అనే వేరియబుల్ ఉంది, y అనే వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్స్కి పవర్ ఎంత ఉందో చూసుకోవాలి. x అనే వేరియబుల్కి పవర్ 1 ఉంది, y అనే వేరియబుల్కి పవర్ 1 ఉంది. ఇక్కడ ఏమీ లేకపోతే పవర్ 1 ఉన్నట్టే కదా, అందుకని x అనే వేరియబుల్కి పవర్ 1 ఉంది, y అనే వేరియబుల్కి పవర్ 1 ఉంది. సో ఇలా అన్ని వేరియబుల్స్కి పవర్ 1 ఉంటే దాన్ని ఏమంటారంటే లీనియర్ ఈక్వేషన్ అంటారు. సో ఇది లీనియర్ ఈక్వేషన్. సో ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ దీంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x అనే వేరియబుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. y అనే వేరియబుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వీటికి పవర్ చెక్ చేస్తే ఈ x అనే వేరియబుల్కి ఏమీ లేదు పవర్ అంటే 1 ఉన్నట్టు, ఈ y అనే వేరియబుల్కి ఏమీ లేదు పవర్ అంటే 1 ఉన్నట్టు, ఈ y అనే వేరియబుల్కి ఏమీ లేదు పవర్ అంటే 1 ఉన్నట్టు, ఈ x అనే వేరియబుల్కి ఏది లేదు పవర్ అంటే 1 ఉన్నట్టు. ఇలాగా అన్ని పవర్స్ 1 ఉంటే ఆ ఈక్వేషన్ని మనం ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్లో ఇక్కడ మనకి x అనే వేరియబుల్ ఉంది, y² అనే వేరియబుల్ ఉంది. ఇక్కడ x అనే వేరియబుల్కి పవర్ 1 ఉంది, ఇక్కడ ఏమీ లేకపోతే పవర్ 1 ఉన్నట్టు కదా. y అనే వేరియబుల్కి పవర్ 2 ఉంది. మనకి లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? వేరియబుల్స్కి ఓన్లీ పవర్ 1 అనేది మాత్రమే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. y అనే వేరియబుల్కి పవర్ 2 ఉంది అంటే ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది మన ఆన్సర్. ఈ ఈక్వేషన్ అనేది మనకి లీనియర్ ఈక్వేషన్ కాదు.
ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్లో 4 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్స్లో ఏది లీనియర్ ఈక్వేషన్ కాదు అని అడుగుతున్నారు. సో ఏది లీనియర్ ఈక్వేషన్ కాదో ఫైండ్ అవుట్ చేయాలంటే 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎక్స్ అనే వేరియబుల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వై అనే వేరియబుల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ ఎక్స్ అనే వేరియబుల్కి పవర్ ఎంత ఉంటుంది? ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఈ వై అనే వేరియబుల్కి పవర్ ఎంత ఉంటుంది? ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఈ ఎక్స్ అనే వేరియబుల్కి పవర్ ఎంత ఉంటుంది? ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఈ వై అనే వేరియబుల్కి పవర్ ఎంత ఉంటుంది? ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. అంటే అన్ని వేరియబుల్స్కి కూడా పవర్ అనేది 1 ఉంది. కాబట్టి ఇలా అన్ని వేరియబుల్స్కి పవర్ 1 ఉంటే అది ఏ ఈక్వేషన్ అవుతుంది? లీనియర్ ఈక్వేషన్. సో మనకి ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది. ఈ ఎక్స్ అనే వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? 2. ఈ వై అనే వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఈ వై అనే వేరియబుల్కి పవర్ ఎంత ఉంది? ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. అంటే ఇక్కడ మనకి అన్ని పవర్స్ 1 లేవు. మనకి అన్ని పవర్స్ 1 ఉంటేనే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, లేకపోతే లీనియర్ ఈక్వేషన్ అవ్వదు. ఇక్కడ 2 అనేది వచ్చింది మనకి, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. సో మన ఆన్సర్ ఏంటి? 4x² - 6y = y + 6. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్లో ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్లో ఏది లీనియర్ ఈక్వేషనో అడుగుతున్నాడు. సో ఏది లీనియర్ ఈక్వేషనో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? వై అనే వేరియబుల్ ఉంది, ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. వీటికి పవర్స్ ఎన్ని ఉన్నాయి? వై అనే వేరియబుల్కి పవర్ 2 ఉంది, ఎక్స్ అనే వేరియబుల్కి ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. సో మనకి లీనియర్ ఈక్వేషన్ అవడానికి కండిషన్ ఏంటి? మనకు ఇచ్చిన ఈక్వేషన్లో వేరియబుల్స్కి అన్నిటికి పవర్ అనేది 1 ఉండాలి, అంతకు మించి ఏమీ ఉండకూడదు. కానీ ఇక్కడ వైకి పవర్ 2 ఉంది, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది. ఎక్స్ అనే వేరియబుల్కి పవర్ 2 ఉంది, వై అనే వేరియబుల్కి ఏమీ లేకపోతే పవర్ 1 ఉన్నట్టు. మనకి అన్ని వేరియబుల్స్లోని పవర్ 1 ఉంటేనే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, లేకపోతే లీనియర్ ఈక్వేషన్ కాదు. ఇక్కడ ఎక్స్కి పవర్ 2 ఉంది కాబట్టి ఇది కూడా మన లీనియర్ ఈక్వేషన్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది. ఇక్కడ ఎక్స్కి పవర్ 2 ఉంది, వైకి పవర్ 2 ఉంది. మనకి అన్ని పవర్స్ 1 ఉంటేనే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, కానీ ఇక్కడ అన్నిటికి 2 ఉంది. సో ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ అవ్వదు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో మనకి ఏముంది? ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది. ఎక్స్ అనే వేరియబుల్కి పవర్ 1 ఉంది, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదా. వై అనే వేరియబుల్కి పవర్ 1 ఉంది, వైకి ఏమీ లేకపోతే పవర్ 1 ఉన్నట్టు. సో ఇక్కడ మొత్తం ఈక్వేషన్లో ఎన్నైతే వేరియబుల్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్స్కి పవర్ అనేది 1 ఉంది, కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం అడిగారంటే ఈ 4 ఆప్షన్స్లో ఒకే వేరియబుల్ కలిగిన లీనియర్ ఈక్వేషన్ ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ 4 ఆప్షన్స్లో ఒకే వేరియబుల్ కలిగిన లీనియర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మనకి 2x + 1 = y - 3. దీంట్లో మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది. అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి. మనకి ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే కావాలి, కాబట్టి ఆన్సర్ మనకి ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? టీ అనే వేరియబుల్ మాత్రమే ఉంది, ఇంకే వేరియబుల్స్ లేవు. అంటే ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఉంది, కాబట్టి మనకిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో ఒకే వేరియబుల్ కలిగిన లీనియర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? వై అనే వేరియబుల్ ఒకటి ఉంది, ఎక్స్ అనే వేరియబుల్ ఒకటి ఉంది. అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి, కాబట్టి మనకి ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే కావాలి, కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? వై అనే వేరియబుల్ ఉంది, ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. కాకపోతే వై అనే వేరియబుల్కి పవర్ 2 ఉంది, ఎక్స్ అనే వేరియబుల్కి పవర్ 2 ఉంది. ఇలా పవర్ 2 ఉంటే అవి లీనియర్ ఈక్వేషన్స్ కాదు, ఓన్లీ
పవర్ 1 ఉంటే మాత్రమే లీనియర్ ఈక్వేషన్స్. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎక్స్ అనే వేరియబుల్ ఒకటి ఉంది, టీ అనే వేరియబుల్ ఒకటి ఉంది. అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి. మనకు ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే కావాలి, కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఓన్లీ ఎక్స్ అనే వేరియబుల్ మాత్రమే ఉంది. అంటే ఓన్లీ 1 వేరియబుల్ని మాత్రమే ఈక్వేషన్ కలిగి ఉంది, కాబట్టి ఇదే మన ఆన్సర్. 1 వేరియబుల్ని కలిగి ఉన్న లీనియర్ ఈక్వేషన్ ఏది? 3x + 5 = 2x - 6. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఏది 1 వేరియబుల్ కలిగిన లీనియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్లో ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఉండాలి. సో 1 by 1 ఆప్షన్స్ అనేవి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది. అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి. మనకి ఓన్లీ 1 వేరియబుల్ ఉన్నది మాత్రమే కావాలి, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లో ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది. అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి. మనకు ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే కావాలి, కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్లో x = 5. ఎక్స్ అనే వేరియబుల్ మాత్రమే ఉంది, ఇంకే వేరియబుల్స్ లేవు, కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అవుతుంది.